వాల్మార్ట్, టెస్లా, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి $1 ట్రిలియన్ వాల్యుయేషన్ కంపెనీస్ ని దాటి వరల్డ్ రిచెస్ట్ కంపెనీగా ఎలా మారింది ఈ వీడియోలో తెలుసుకుందాం. చైనాలోని తైవాన్ అనే గ్రామంలో పేదరికాన్ని అనుభవిస్తూ ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ పిల్లల్లో ఒకలే ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ద కంపెనీ జెన్సన్ హువాంగ్. కొన్ని కారణాల వల్ల వాళ్ళు చైనా నుంచి అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. జెన్సన్ కి చిన్న వయసు నుంచే మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథమెటిక్స్ మీద ఉన్న ఇష్టం వల్లే 1989లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. జెన్సన్ 1992లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత AMD అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ కంపెనీలో మైక్రో ప్రాసెస్ డిజైనర్ గా జాబ్ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కంప్యూటర్ చిప్స్ తయారు చేయడమే జెన్సన్ యొక్క పని. AMD 19th టైం కి చాలా సక్సెస్ఫుల్ కంపెనీగా మారిపోయింది. ఇదంతా దగ్గర నుంచి గమనిస్తున్న జెన్సన్ కి ఒక విషయం తెలిసింది. చిప్స్ బిజినెస్ లో ఎదగాలంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని మార్కెట్ లోకి తీసుకురావాలి. తరువాత LSI లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ లాజిక్ కంపెనీలో జాబ్ వచ్చింది. జెన్సన్ LSI కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే 3D గ్రాఫిక్స్ జురాసిక్ పార్క్ 1993లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ 3D గ్రాఫిక్స్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఆ మూవీ అంత రియలిస్టిక్ గా ఉండడానికి కారణం అందులో యూజ్ చేసిన 3D గ్రాఫిక్స్. దీనివల్ల ఒక్కసారిగా 3D గ్రాఫిక్స్ డిమాండ్ పెరిగింది. ఇదంతా గమనించిన క్రిస్ మాలాచోవిస్కీ అండ్ కర్టిస్ ప్రేన్ అనే ఇద్దరు కంప్యూటర్ చిప్ డిజైనర్స్ LSI లాజిక్ కంపెనీలో పనిచేస్తున్న జెన్సన్ కి వీళ్ళ ఐడియాని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. వీళ్ళ ఐడియా ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ లో 3D గ్రాఫిక్స్ చేయడానికి ఇంకా నార్మల్ CPUలని యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రెజర్ ఎక్కువ CPU మీద పడి అక్కడ రావాల్సిన అవుట్పుట్ కూడా క్వాలిటీగా ఉండేది కాదు. ఇది గమనించిన మాల్చోవిస్కీ అండ్ కర్టిస్ ప్రేమ్ గేమింగ్ అండ్ 3D గ్రాఫిక్స్ మీద ఫోకస్ చేస్తూ చిప్స్ తయారు చేయడమే వాళ్ళ బిజినెస్ ప్లాన్. ఇక్కడ జెన్సన్ కి చిప్ కంపెనీ ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అక్కడ వాళ్ళిద్దరికి ఎలా తయారు చేయాలో తెలుసు. సో ఫైనల్ గా 1993లో వీళ్ళు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అదే NVIDIA. CPU ఈస్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. ఎస్, బట్ CPU అంటే ఇందులో ఉండే ఒక చిన్న చిప్ మాత్రమే. దీని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటారు. హ్యూమన్ కి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో సిమిలర్ గా కంప్యూటర్స్ కి ఈ చిప్ అలాగా. 1909 టైం కి ఈ చిప్స్ తయారు చేసే కంపెనీస్ ముఖ్యంగా రెండు ఉండేవి. ఒకటి ఇంటెల్ అండ్ రెండోది AMD. ఈ రెండు కంపెనీస్ తయారు చేసే చిప్స్ లైక్ ఇంటెల్ డ్యూయల్ కోర్ అండ్ i3. వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే కంప్యూటర్ లో కొన్ని కష్టమైన ఆపరేషన్ చేసేటప్పుడు లైక్ గ్రాఫిక్ డిజైన్స్ అండ్ గేమింగ్స్ వల్ల లోడ్ ఎక్కువగా పడి సిస్టమ్ స్లో ఆర్ హ్యాంగ్ అయ్యేది. సో NVIDIA సిస్టమ్ మీద పడే లోడ్ అంతా CPU మీద కాకుండా దానికి సంబంధించిన లోడ్ అంతా GPU మీద పడేలా చేసింది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. సింపుల్ గా చెప్పాలంటే గేమింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి కష్టమైన టాస్క్ చేసేటప్పుడు CPU మీద లోడ్ పడకుండా ఆ లోడ్ అంతా కూడా GPU మీద పడేలా చేసింది. ఈ GPU చిప్స్ ని NVIDIA కంపెనీ తయారు చేస్తుంది. సో NVIDIA చేసే బిజినెస్ ఇదే. కంపెనీ స్టార్టింగ్ లో జెన్సన్ చిప్స్ ని డిజైనింగ్ మాత్రమే చేసి ప్రొడక్షన్ కి మాత్రం వేరే కంపెనీకి ఇచ్చేవారు. అదే TSMC తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇలా ఎందుకంటే ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి. ఎస్, ఇఫ్ డిజైనింగ్ అండ్ ప్రొడక్షన్ ఒకే కంపెనీ చేస్తే అంత ఫోకస్ చేయలేరు. సో NVIDIA ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని కనిపెట్టి చిప్స్ డిజైనింగ్ చేసి TSMC ఆ చిప్స్ ని తయారు చేసి NVIDIA లోగో వేసేది. ఇదే వాళ్ళ కంపెనీస్ డీల్. స్టార్టింగ్ లో NVIDIA కంపెనీ గేమింగ్ అండ్ డిజైనింగ్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళ చిప్స్ ని డిజైనింగ్ చేసేది. 2000 ఇయర్ లో NVIDIA కి అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఒక డీలింగ్ జరిగింది. అదే మైక్రోసాఫ్ట్ తయారు చేసే గేమింగ్ Xbox కి చిప్స్ సప్లై చేయాలి. NVIDIA కంపెనీ గ్రో అవడానికి ఈ డీల్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే Xbox లో పెట్టిన చిప్స్ క్వాలిటీని చూసి చాలా గేమింగ్ కంపెనీస్ NVIDIA కంపెనీతో డీలింగ్ చేసుకున్నాయి. అందుకే చాలా గేమింగ్ కంపెనీస్ కి పవర్డ్ బై NVIDIA టెగ్రా అని వస్తుంది. ఎందుకంటే NVIDIA చిప్స్ ని బేస్ చేసుకుని వాళ్ళ గేమ్స్ ని తయారు చేసేవి. అంటే మీరే అర్థం చేసుకోండి NVIDIA చిప్స్ గేమింగ్ లో ఎంత ఇంపాక్ట్ తెచ్చాయో. గేమింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అవడానికి ఎప్పుడు ఈ రెండు కంపెనీస్ రేసులో ఉండేవి. అవే మైక్రోసాఫ్ట్ అండ్ సోనీ ప్లే స్టేషన్. కానీ ఈ రెండు కంపెనీస్ కి గ్రాఫిక్స్ చిప్స్ తయారు చేసేది మాత్రం ఒకే కంపెనీ, అదే NVIDIA. ఇవే కాకుండా GPU వల్ల కంప్యూటర్ లో ఆల్గోరిథం అండ్ మ్యాథమెటిక్స్ ని సాల్వ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అన్ని గమనించిన జెన్సన్ కూడా అనే కొత్త టెక్నాలజీని NVIDIA లో డెవలప్ చేశారు. కూడా కంప్యూటర్ యూనిఫైడ్ డివైజ్డ్ ఆర్కిటెక్చర్. ఇది ఏం చేస్తుందంటే ఒకేసారి మల్టిపుల్ టాస్క్ అండ్ కాంప్లికేటెడ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్గోరిథమ్స్ ని ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఇది ఎక్కువగా క్రిప్టో కరెన్సీ మైనింగ్ అంటే బిట్ కాయిన్ మైన్ చేయడానికి చాలా పవర్ఫుల్ కంప్యూటర్స్ కావాలి. ఇలాంటి కంప్యూటర్స్ కి NVIDIA కంపెనీ GPU ని సప్లై చేసి బిట్ కాయిన్ మైనింగ్ చేయడానికి హెల్ప్ అయ్యింది. అందుకే క్రిప్టో ఏ టైం
టైంలో గ్రో అయ్యిందో ఆ టైంలోనే ఎన్విడియా కంపెనీ కూడా గ్రో అయ్యింది. అండ్ ఎన్విడియా కంపెనీ మెయిన్ గా ఏఐ మీద కూడా ఫోకస్ చేసింది. ఇప్పుడు గూగుల్ చాట్ జీపీటీ అనేది తయారు చేయాలన్నా, చివరికి ఏఐ టూల్ డెవలప్ చేయాలన్నా పవర్ఫుల్ జీపీయూ సిస్టమ్స్ కావాలి. అవి తయారు చేసింది ఎన్విడియా. ఈవెన్ ఫేస్బుక్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ కూడా ఎన్విడియా దగ్గర $బిలియన్ పెట్టి జీపీయూ చిప్స్ ని కొనుక్కుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఓపెన్ ఏఐ ని గెలవడానికి పెద్ద పెద్ద కంపెనీస్ పోటీ పడుతున్నాయి, లైక్ బింగ్, జెమినాయ్ ఎక్సెట్రా. బట్ మెయిన్ గా చూడాల్సిన విషయం ఏంటంటే ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఎన్విడియా చేసిన జీపీయూ చిప్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. మాక్సిమం వరల్డ్ లో ఏఐ డెవలప్ చేసే 90% ఆఫ్ కంపెనీస్ ఎన్విడియా జీపీయూ మీదే డిపెండ్ అవుతున్నాయి. గైస్, ఒక కంపెనీ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేసి వాళ్ళ క్వాలిటీ ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తే ఎంత వరకు ఎదగచ్చో ఈ కేస్ స్టడీలో నేర్చుకున్నాం. అందుకే ఈ కంపెనీ గూగుల్, ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ ని క్రాస్ చేసి ప్రెసెంట్ $3 ట్రిలియన్ నెట్ వర్త్ తో వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా మారిపోయింది. మా ఈ కేస్ స్టడీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.